Reaching high, the cold sets in deep. I see the world so small it seems. Step by step through trials and pain. Turns out it's just the same. Missed the sights, left friends behind. The high places, the golden wines. Looking back, the path so long. On the peak, I stand. Where are we going today? The biggest park. To the biggest park that's called Pikes Peak. Say Pikes Peak. Pikes Peak. Pikes Peak. Again, How hours journey? It's 2 hours. 2 hours up Pikes Peak. Yes. Pikes Peak and sand dunes cover చేద్దామని. Pikes Peak అంటే ఇట్లా మౌంటైన్ అన్నమాట. సో పైకి వెళ్ళాలి. 14,000 feet. 14,000 feet అంట. I'm excited. స్నో అంటే బాగుంటది కదా. చిప్స్ ఆస్వాదిస్తున్నాడు. Did you see the mountains? Yeah, what's the biggest point we do it? It's called Pikes Peak. Yeah, we do it Pikes Peak. సో ఫైనలీ పైక్స్ పీక్కి వచ్చేసామన్నమాట. సో ఇది మొత్తం మౌంటైన్ ఏరియా. కిందంతా చూసారు కదా, మొత్తం గ్రీనరీ అండ్ సన్నీగా ఉంది కదా. బట్ వన్స్ మనం పైకి వెళ్తే కంప్లీట్ స్నో ఉంటుంది అన్నమాట. రండి చూద్దాం. యాక్చువల్లీ పైకి వెళ్ళడానికి 2 ways ఉంటాయి. ట్రెక్కింగ్ చేసి వెళ్తారు, బట్ దానికి చాలా ట్రైన్డ్ అయి ఉండాలి, ఎందుకంటే స్నో మౌంటైన్స్ కదా. సో కొంచెం పైకి వెళ్ళే వరకు చాలా స్ట్రెంగ్త్ ఉండాలి అండ్ ఆల్సో కొంచెం ట్రైన్డ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో స్నో మౌంటైన్స్ కాబట్టి ఆ కోల్డ్కి తట్టుకునేలా ఉండాలి అండ్ చాలా కండిషన్స్ మీట్ అవ్వాలి దానికోసము. బట్ నార్మల్గా టూరిస్ట్స్ వెళ్ళడానికి వేరే వే ఉందన్నమాట. కార్లో మనం పై వరకు వెళ్ళొచ్చు. సో వెళ్తూ ఉన్నప్పుడు కంప్లీట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో కొండని ఎక్కుతున్నట్టు కొంచెం అలా తిరుపతికి మనం వెళ్తున్నప్పుడు పైకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో బట్ పైకి వెళ్ళేసరికి వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక కింద అయితే ఫుల్ సన్నీ ఉండింది అండ్ పైకి వెళ్ళేటప్పుడు మధ్యలో స్లైట్గా క్లౌడీ అనిపించింది. దాని తర్వాత ఒక ప్లేస్లో అయితే కొంచెం వర్షం కూడా పడింది అండ్ కంప్లీట్ పైకి వెళ్ళిన తర్వాత స్నో ఉందన్నమాట. సో ఇలా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూ. ఇలా త్రూ అవుట్ పైకి వెళ్ళే వరకు ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో వ్యూ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో పైకి వెళ్ళేటప్పుడు మేము ఒకటి కవర్ చేసాము అండ్ వచ్చేటప్పుడు ఇంకో 2 కవర్ చేసామన్నమాట. పైక్స్ పీక్ కంటే ముందు క్రిస్టల్ లేక్ అని ఇంకోటి ఉందన్నమాట. సో ఆ పాయింట్ కూడా కవర్ చేసుకొని పైకి వెళ్ళాలి. సో సీనరీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఐ కెన్ ఇమాజిన్ అసలు ఫాల్ టైంలో ఎంత కలర్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అని. బట్ యా ఇప్పుడు కూడా బాగుంది. ఏమంటారు? నోటీస్ చేస్తున్నాము ఏంటిది? ఎలివేషన్ పైకి వెళ్తున్నట్టు. Are you noticing anything? The only thing I notice is my ears. Ears are getting blocked. Vacuum and this. Did you see the snow mountain, Akiru? Yeah. Where's the snow? On top? Yeah, on the snow mountain. And it's not mountain. Wow. It's snow. సో ఇదే ఆ క్రిస్టల్ లేక్. సో మౌంటైన్ వ్యూతో చాలా బాగుంది. సో జస్ట్ కొన్ని అలా పిక్స్ తీసుకొని కొంచెం క్విక్గా స్టార్ట్ అయిపోయాము. సో దట్ మనం పైక్స్ పీక్కి కరెక్ట్ టైంలో వెళ్ళాలని. Isn't it? Yeah. Is that a snow mountain? Yeah. So beautiful. Look at the clouds kissing the mountain, Akiru. That's amazing. Reaching high,
the cold sets in deep. I see the world so small it seems. Step by step through trials and pain, turns out it's just the same. Miss the sights, left friends behind, the high places, the golden wines. Looking back, the path so long. On the peak, I stand alone. High places, cold and stern, loneliness, heartache, I yearn. I walk this far to see skies blue, only to find solitude. Dreams of hope still in my heart, chase them down, never depart. Reach the peak, the path so long, only the cold fills my heart. High places, cold and stern, loneliness, heartache, I yearn. I walk this far to see skies blue, only to find solitude. The wind blows chill, the path is steep, so many lost their dreams that keep. High up here, the journey's long, echoes of dreams, now they're gone. We're almost kissing the clouds. The wind blows chill, the path is steep, so many lost their dreams they keep. High up here, the journey's long. సో మౌంటైన్ పైకి అలా వెళ్తూ ఉంటే కంప్లీట్ థిక్ స్నో బార్డర్స్ లాగా అలా ఉందన్నమాట. కంప్లీట్ ఐస్ అయిపోయింది, హార్డ్ స్నో అది. అండ్ ఆల్సో ఆ రూట్ కూడా ఎలా ఉంది అని అంటే కంప్లీట్గా క్లౌడ్స్లోకి వెళ్ళిపోతాము అన్నట్టు. సైడ్స్కి అంతా క్లౌడ్ వ్యూ అనమాట. కిందకి చూస్తే క్లౌడ్స్ ఉంటాయి. మనం యూజువల్గా ఫ్లైట్ నుండి చూడడం ఒక ఎక్స్పీరియన్స్, బట్ ఇలా మౌంటైన్స్ నుండి డైరెక్ట్గా క్లౌడ్స్ని చూడడం అనేది ఇంకో కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు కంప్లీట్ ఆ ఫ్యూమ్స్ ఇలా పైకి వస్తున్నట్టు, క్లౌడ్స్ ఇలా లైక్ వాటర్ ఎవాపరేట్ అవుతున్నట్టు చాలా బాగుందన్నమాట. ఇది మధ్యలో ఒక వ్యూ స్పాట్ అనమాట. అసలు కంప్లీట్ స్నో మౌంటైన్ పైన ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఆల్సో క్లౌడ్స్ కూడా టచ్ చేసినట్టే అనిపిస్తుంది అనమాట. హ్యాండిల్ పైకి అంటే క్లౌడ్స్ వస్తాయా అన్నట్టు ఉంది. Mommy, the snow is sweaty. He told and I enjoyed it a lot. Wow, that's so nice.
ఇంకా మౌంటైన్ పైన కదా కొంచెం విండీ అండ్ కోల్డ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో బేసిక్గా అదంతా స్నో కదా, సో అగిరా కొంచెం టయర్డ్ అయిపోయాడు అనమాట. సో వన్స్ ఆ వ్యూ అంతా కవర్ చేసుకున్న తర్వాత ఇది రీసెంట్గా డెవలప్ చేశారు అనుకుంటా. సో మౌంటైన్ పైన ఇలా ఫుడ్ కోర్ట్ అండ్ రెస్ట్ రూమ్స్ అవన్నీ అరేంజ్ చేశారనమాట. సో అక్కడైతే మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ ఆల్సో మంచిగా అనిపించింది యాక్చువల్లీ. అంత పీక్ లెవెల్లో కొంతమందికి ఆక్సిజన్ సరిగ్గా రాకపోయినా ఇలా మళ్ళీ కిందికి వెళ్ళే వరకు వెయిట్ చేయకుండా కొంచెం అలా ఫుడ్ తిని వెళ్తే బాగుంటుంది కదా. సో అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా ఆ ట్రైన్ కోగ్ రైల్వే వాళ్ళది. సో బేసిక్గా ఇది పైక్స్ పీక్ సమ్మిట్ అంటే 14,115 feet హైట్లో ఉన్నామన్నమాట. సో కింది నుండి పై వరకు ఈ ట్రైన్ మనం తీసుకొస్తుంది అనమాట. సో అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా మౌంటైన్ని చుట్టూ విత్ సినిక్ వ్యూస్ అండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అన్న వాళ్ళు దే కెన్ టేక్ దిస్ ట్రైన్. వింటర్లో అయితే చాలా బాగుంటుంది, మోస్ట్లీ ప్రిఫర్డ్. ఇంకా మౌంటైన్ నుండి కిందికి వచ్చేసేటప్పుడు చాలా స్టాప్ ఏరియాస్ లాగా ఉంటాయి అన్నమాట. కావాలంటే మనం బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఆ మ్యాండేటరీ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే మన టైర్ టెంపరేచర్ చెక్ చేస్తారు. మా కార్కి కొంచెం హీట్ అయింది అని ఒక 15 to 20 minutes బ్రేక్ తీసుకోమన్నారు అనమాట. సో ఈ వండర్ఫుల్ ప్లేస్లో ఆపారు, అది కూడా చాలా బాగుంది. సో కొంచెం సేఫ్ అలా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ తీసుకున్నాము. సో ఆసమ్ ఉంది ప్లేస్ అయితే. అసలు ఆ మౌంటైన్స్ విత్ స్నో, ఆబ్వియస్లీ వింటర్లో వస్తేనైతే ఇంకా ఎక్కువ స్నో కూడా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. బట్ ఒకవేళ మీ టైర్స్ వేడి అవ్వకపోయినా కూడా ఇక్కడ స్టాప్ తీసుకొని మరి కంపల్సరీ ప్లేస్ని చెక్అవుట్ చేసి వెళ్ళండి. సో పైక్స్ పీక్ అయితే ఇలా ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ శాండ్ డ్యూన్స్కి వెళ్ళామన్నమాట. కంప్లీట్ డెజర్ట్ ఎక్స్పీరియన్స్. సో అదైతే ఈవినింగ్ టైం వెళ్ళాము. నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను, సో పక్కా మిస్ అవ్వకుండా చూడండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ వెరీ సూన్. What are you waiting for? Do like, share, and subscribe to Shorts Vlogs.